సహాయాన్ని తోడుగా ఉంచి సంరక్షించి దేవా ఇప్పటి వరకు మమ్మలను సజీవుల లెక్కలలో భద్రపరిచినారు. మీకు స్తోత్రములు తండ్రి. మరొక్కసారి రీతిగా ప్రియులైన మీ పిల్లలతో కలిసే ధన్యతను, ఆరోగ్యాన్ని, అవకాశాన్ని తండ్రి, ఆయుష్ను నాయన నాకు మాకు దయచేసి ఉన్నారు. మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈ సమయంలో నా తండ్రి, జీవము కలిగిన మీ మాటలను, మా జీవితాలను వెలిగించే మీ మాటలను ఆలోచించబోతుండగా మీ మాటలలో ఉన్నటువంటి సారాంశమును నాయన మేము గ్రహించి ఆ మాటలకు లోబడినట్లు మా మనోనేత్రాలను వెలిగించమని, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మమ్మలను బలపరచమని, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మనలను ప్రేమించి సమయానికి నడిపించినటువంటి ఆ దేవాదేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రములను మరొకసారి సమర్పించుకుంటూ, బుధవారం రోజు జరిగేటువంటి బైబిల్ తరగతులలో దేవుని మాటల కొరకు చేరి వచ్చిన సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రియులరా, చాలా సంతోషం. మరి కొంతకాలం తర్వాత మరలా మీ మధ్యకు రావటానికి నా ఎడల తన అపారమైనటువంటి కృపను మానక చూపిస్తున్నటువంటి ఆ దేవాదేవునికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, ఈరోజు అంశాన్ని ప్రియులరా మనము పరిశుద్ధ దైవగ్రంథమైన వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆలోచించడానికి మనము ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశము పాత నిబంధన రాజ్య చరిత్ర కాదు. అది విషయం. పాత నిబంధన రాజ్య చరిత్ర అయితే కాదు. ప్రభుచితం అయితే వచ్చే వారం రాజుల పరిపాలన గురించి, వారి జీవిత విశేషాల గురించి మనం ఆలోచిద్దాం. ఈ వారానికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రియులారా మనం మాట్లాడుకుంటున్నాం. గత ఆదివారం రోజు ఆరాధనలో నేను చివరిగా 3వ సందేశంగా మాట్లాడినటువంటి అంశాన్నే క్లుప్తంగా మరొకసారి జ్ఞాపకం చేసుకొని మరిన్ని సంగతులు, దానికి కొనసాగింపు అన్నట్లుగా ప్రియులరా మరిన్ని సంగతులు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకనే ఈరోజు మన అంశానికి ప్రియులరా టైటిల్ ఏమిటంటే, దేవునితో ఆదాము సమానుడేనా అన్నటువంటి అంశాన్ని ప్రియులరా మనం మాట్లాడుకుంటున్నాం. బ్రాకెట్లో మనం ఏమిటం జరిగిందంటే అంశానికి సందర్భాన్ని పరిశీలిద్దాము రండి అని చెప్పడం జరిగింది, లేక సందర్భాన్ని ఆలోచిద్దాం రండి అని చెప్పడం జరిగింది. ప్రియులారా, ఈ అంశాన్ని ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి వివరణ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే లైవ్ని వీక్షిస్తున్న వారు, లేక భవిష్యత్తులో ఈ సందేశాన్ని వినేవారు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ వారు ఒకసారి అంశాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు అన్నటువంటి సందేహం ఉంటే, లేక అలాంటి ప్రశ్న ఏమైనా ఉంటే దానికి సంబంధించి ప్రియులారా ఒక చిన్న వివరణ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా మనకు తెలిసినంత వరకు యేసుక్రీస్తు వారిని దేవుడు కాదనేవారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారిని దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు మాత్రమే అని మాట్లాడేవారు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది మీకు తెలుసు. గతంలో వారితో మనము ఈ విషయమై చాలాసార్లు వాక్యంతో మనం వారితో పోరాడాము అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ప్రియులారా. అయితే మన ఈ తెలుగు రాష్ట్రాలలోనే యేసుక్రీస్తు వారిని దేవుడని ఒప్పుకుంటూనే, దేవుడు కాదనరు వీళ్ళు, యేసుక్రీస్తు వారు కూడా దేవుడని ఒప్పుకుంటూనే ఆయన పుట్టినవాడు దేవునితో సమానుడు కాదు. ఒకవేళ దేవునితో సమానత్వాన్ని మనం చూడాలంటే దేవుని కంటే కొంచెం తక్కువవాడు. దేవుడు పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు పెద్ద దేవుడు అయితే యేసుక్రీస్తు చిన్న దేవుడు. యేసుక్రీస్తు చిన్న దేవుడు, పుట్టిన దేవుడు అని మాట్లాడేవారు కూడా క్రీస్తునందు ప్రియులారా ఉన్నారు. దేవుడు కాదంటున్న వారిని పక్కన పెడితే, దేవుడు అంటూనే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అన్నటువంటి ప్రచారం చేస్తున్నవారు ప్రియులారా మన మధ్య కనిపిస్తున్నారు. వారే యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడు, లేక పరలోకం కంటే ముందు పుట్టాడు. మొత్తానికైతే ఈ లోకానికి రాకమునుపు యేసుక్రీస్తు వారికి కూడా పుట్టుకుంది. ఆ పుట్టుక ఎలాంటిదంటే భౌతికమైనది కాదు, దేవుళ్ళ నుంచి విభజించబడ్డాడు. ఒక బ్రెడ్ ముక్కను మనం తీసుకొని, లేక ఒక బన్ను మనం తీసుకొని
ఆ బన్నులోంచి ఒక ముక్కను మనం తుంచి తింటే ఆ పెద్ద బన్ను ముక్క ఏ టేస్ట్ అయితే ఉంటుందో చిన్నది కూడా అదే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అలా అన్నమాట. ఆ పెద్ద బన్ను ముక్కలోంచి తుంచబడినటువంటి మరొక ముక్క అంటే అర్థం కావడానికి వాళ్ళు చెప్తున్నటువంటి ఉదాహరణలు ప్రియులారా. అంటే దేవుళ్ళలో నుంచి విభజించబడ్డాడు, దేవుళ్ళలో నుంచి తీయబడ్డాడు, లేక దేవుళ్ళలో నుంచి వచ్చాడు. అది పుట్టుక అని చెప్తున్నారు ప్రియులారా. పుట్టుక అనేది ఏ విధంగా చెప్పినా కూడా మీరు గమనించాలి. ఆయన ఏ విధంగా పుట్టాడని చెప్పినా కూడా దాని అర్థం ఏంటో చెప్పంటారా? ఆయన దేవుడు కాదనే. కాబట్టి మనమేం మాట్లాడుతున్నామంటే యేసుక్రీస్తు వారు నిత్యుడు అని మనం మాట్లాడుతున్నాం ప్రియులారా. ఆయన దేవునితో సమానుడు, తండ్రి అయిన దేవునితో సమానుడు. ఇక్కడ చిన్న విషయం చెప్తాను. యేసుక్రీస్తు వారు నిత్యుడని, ఆయన దేవుడని, ఆయన తండ్రి అయిన దేవునితో సమానుడని మనం మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఏవైతున్నావో, మనం చేసే ఈ బోధ ఏదైతే ఉన్నదో ప్రియులరా, ఇది మోడలిజం కాదు. ఇది మోడలిజం కాదు. మోడలిజం అంటే మీకు చెప్తాను. మోడలిజం అంటే ఇదిగో దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే తర్వాత తను తాను తగ్గించుకొని యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసుక్రీస్తుే తర్వాత మళ్ళీ తను తాను తగ్గించుకొని ఆయన పరిశుద్ధాత్మగా ఆదరణకర్తగా ఈ లోకంలో ఉన్నాడు. ఒక దేవుడే 3 పాత్రలను పోషించాడు. మొదటిగా తండ్రిగా ఉన్నాడు, తర్వాత క్రీస్తుగా మారాడు, తర్వాత పరిశుద్ధాత్మగా మారాడు. మనం బోధించేది ఇది కాదు ప్రియులారా. ఈ మోడలిజాన్ని మనం బోధించట్లేదు. దీనికి పూర్తిగా దీనికి వ్యతిరేకం. మనం బోధించేది ఒక మాటలో చెప్పాలంటే త్రిత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. ఏమంటే త్రిత్వం అన్న పదమే బైబిల్లో లేదు కదా అని ఒకవేళ అనుకోవచ్చు ప్రియులారా. నేను ఎక్కువగా పదాన్ని వాడను, ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవటం అనేది అంత తొందరగా జరిగే పని కాదు ప్రియులారా. త్రిత్వం అన్నటువంటి పదం బైబిల్లో లేదు అంటే ప్రియులారా, వాస్తవానికి బైబిల్ అన్నటువంటి పదం కూడా బైబిల్లో లేదు. ఏం చేద్దాం? కానీ 66 పుస్తకాలు కలిగినటువంటి ఒక గ్రంథ సమూహముగా పిలువబడుతున్నటువంటి దానిని బైబిల్ అన్నారు. అలాగే యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని సూచించేటువంటి మనం మాట్లాడేటువంటి బోధ ఏదైతే ఉన్నదో, వాక్యాన్ని ఆధారం చేసుకునే బోధ కూడా ప్రియులారా, త్రిత్వం అన్న పదం బైబిల్లో కనపడకపోయినా గమనించాలి, దాని భావం అనేది ఆ ఉద్దేశం అనేది చాలా స్పష్టంగా బైబిల్లో మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. మనం బోధించేది మోడలిజం కాదు. ఒక్కడే ముగ్గురుగా మారాడని, 3 పాత్రలు పోషించాడని ప్రియులారా పొరపాటును కూడా మనం చెప్పట్లేదు. మంచిది. ఇప్పుడు విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని, ఆయన నిత్యుడని, పుట్టినవాడు కాదని, ఆయన దేవునితో సమానుడని, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఆయన ఎంచుకోక మన కోసం ఆయన శరీరధారిగా ఈ లోకానికి తను రిక్తునిగా దాసునిగా చేసుకొని ఈ లోకంలో ఆయన మనలాంటి మట్టి దేహంతో జన్మించాడని ప్రియులారా బైబిల్ చెబుతుంటే దాన్ని అంగీకరించలేక కొంతమంది ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని ఒప్పుకుంటూనే ఆయన నిత్యుడనే మేము చెప్తామండి, మనం ఎలా నిత్యులం ఆయన కూడా అలా నిత్యులని చెప్తూ, మనం మాత్రమే దేవునితో సమానులం కాదు, చెప్పండి, మనం మాత్రం దేవునితో సమానులం కాదు, క్షమించండి, యేసుక్రీస్తు వారు మాత్రమే దేవునితో సమానుడు కాదు, మనం కూడా సమానులమే అని చెప్పడం ప్రారంభించారు ప్రియులారా. మనము కూడా దేవునితో సమానులమని చెబుతూ వారు బైబిల్లో నుంచి తీసుకున్నటువంటి వచనం ఏమిటని మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయము చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. 22వ వచనాన్ని ఆలోచిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. చాలమ్మ, తర్వాత వద్దాం అక్కడికి. మీరు వచనంలో ప్రారంభంలో ఉన్నటువంటి పదాలను మీరు చూడగలిగితే, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. ఆ భాగం ఏదైతే ఉన్నదో ప్రియులరా, వచనంలో ఆ భాగాన్ని తీసుకొని మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడయ్యాడంటే దాని అర్థం ఏమిటంటే, ఒక మాటలు చెప్పాలంటే దేవుళ్ళతో ఆదాము కూడా సమానమైనటువంటి దేవుడుగా మారిపోయాడు. ఇక్కడ దేవుళ్ళు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వారితో ఆదాము సమానుడుగా మారిపోయాడు. ఆదాము సమానుడుగా మారిపోయాడంటే దాని అర్థం ఏంటో మీకు తెలుసా? మనము కూడా దేవునితో సమానులమే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ వీళ్ళు కోట్ చేసినటువంటి వచనం మరొకటి ఉంది. 82వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. నేను ఇప్పుడు 82వ కీర్తన గురించి మాట్లాడను కానివ్వండి.
ఒక్కసారి చూద్దాం ప్రియులారా, సందర్భం వచ్చింది కాబట్టి 82వ కీర్తన ఒకసారి చూద్దాం. 6వ వచనం, కీర్తనల గ్రంథం 82వ కీర్తన 6వ వచనం చూస్తే, మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఇది కీర్తనల గ్రంథం 82వ కీర్తనలో ఉన్నటువంటి వాక్యం ప్రియులారా. ఇప్పుడు ఈ కీర్తనను యేసుక్రీస్తు వారు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. తన పరిచర్య కాలంలో యేసుక్రీస్తు వారు యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము చదవండి, ఎందుకు పనిలో పని చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం ప్రియులారా. 82వ కీర్తన 6వ వచనాన్ని యేసుక్రీస్తు వారు అక్కడ కోడ్ చేస్తున్నారు. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రం నందు వ్రాయబడి ఉండలేదా? అంటే మీరు కూడా దైవములే అని యేసుక్రీస్తు వారు చెప్పేశారు కాబట్టి ఆదాము మాత్రమే కాదు, మనం అందరము కూడా దేవునితో సమానమే, మనం అందరము కూడా దేవుళ్ళమే. కానీ క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము ఆ వచనం మరలా చదవండమ్మ పూర్తిగా. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారునని చెప్పినందున మీకు అంత కోపం వచ్చిందా? అదేనా? క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే, అంటే యేసుక్రీస్తు వారు 82వ కీర్తన తీసుకొని ఆయన మాట్లాడారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రమునందు ఉండలేదంటే 82వ కీర్తన 6వ వచనం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అందరినీ దైవాలంటున్నాడా? అందుకనే నేను ఇక్కడ ఆగట్లేదు. మనం మాట్లాడుకున్న విషయాలు ఉన్నాయి కాబట్టి 82వ కీర్తన ప్రభు చిత్తం అయితే వచ్చే బుధవారం రోజు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సత్యం ఏమిటంటే, ఇదిగో ఈ వచనాలను ఆధారం చేసుకొని ఒక సంస్థ మీకు తెలుసు, ఆ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. BOUA అయినటువంటి సంస్థ, దాని జాయింట్ డైరెక్టర్ ఆయన మాట్లాడుతూ ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అర్థమవుతుందండి? అదే మీకు తెలుసో తెలియదు, ఆయన మన ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తు వారిని భిక్షగాడు అన్నారు చూశారు, ఆయనే. ఓకేనా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆదాము దేవునితో సమానుడే. ఇంకా గట్టిగా మాట్లాడితే మనమందరం కూడా దేవునితో సమానులమే. ఇంకా గట్టిగా మాట్లాడితే మనమందరం కూడా దేవుళ్ళమే. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, దీని గురించి పెద్ద పరిశోధన అవసరం లేదు నాకు తెలిసి. ఒక్కసారి మనుషులుగా మన మనస్సాక్షిని సూటిగా ప్రశ్నించుకుంటే, నిజంగా నేను దేవుణ్ణని ఎవరైనా ఒప్పుకోవడానికి ధైర్యం చేస్తారా? లేక చెప్పుకోవడానికి ధైర్యం చేస్తారా? మన మనస్సాక్షిని మనం సూటిగా ప్రశ్నించుకుంటే ప్రియులారా, నేను దేవుణ్ణి అని ఎవరైనా చెప్పుకోగలుగుతారా? ఎందుకు చెప్పుకోలేరు? ఎందుకంటే మన స్థితి మనకు తెలుసు ప్రియులారా. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆ దేవుడు మనలను ప్రేమించి ఆయన రక్షించుకున్నాడో మనకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో కడగక మునుపు మనం ఏమై ఉన్నామో మనకు తెలుసా తెలీదా? ఏమండి, మీ సాక్ష్యం చెప్పండి. మీరు యేసుక్రీస్తు వారిలో ఎలాగొచ్చారు? మీరు యేసుక్రీస్తు వారిని నమ్ముకోకముందు మీరు ఏమై ఉన్నారు? మీరు ఏం చేశారు? మీరు ఎలా బ్రతికారు? మీ సాక్ష్యాన్ని పంచుకోండి అంటుంటారు. వాస్తవానికి ఈ సాక్ష్యం పంచుకోవాలంటే ప్రియులరా, కొంతమంది బలపడతారని చెప్పడానికి ఒకవేళ తెగించినా కూడా నేను అనుకుంటాను, నిజంగా మన సాక్ష్యాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకోవటం అనేది, మన సాక్ష్యాన్ని తిరిగి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు నాకు తెలిసి నా సొంత అభిప్రాయం అండి, ఖచ్చితంగా సిగ్గుతో చచ్చిపోతాం మనం. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన పాదాల దగ్గరకు వచ్చిన తర్వాతే కదా మనకంటూ ఒక మంచి జీవితం అనేది ఉంది ప్రియులారా. ఆయన పాదాల దగ్గరకు వచ్చే వరకు కూడా, ఆయన పవిత్రమైనటువంటి రక్తంలో కడిగే వరకు కూడా ఏమిటి మన పరిస్థితిని ఆలోచిస్తే ఏ గొప్ప లేదు మనకు. ఒకవేళ మనం చెప్పుకోవచ్చు, ఏమండి మా తాతలండి మా ముత్తాతలండి ఏం చేశారని ఒకవేళ చెప్పుకున్న ప్రియులరా, చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి మనది. నేను చాలాసార్లు మాట్లాడాను, దేవుడు అన్నటువంటి పెద్ద దిక్కులేని దిక్కుమాలిన చరిత్ర ప్రియులరా మంది. నిబంధన లేదు, దేవుడు అంటే ఏమిటో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు బ్రతకాలి ఎలా బ్రతకాలో తెలియదు ప్రియులరా. దేవుని వాక్యం అనబడుతున్నటువంటి బైబిల్ దగ్గరికి రావటం,
దేవుని అపారమైనటువంటి ప్రేమను రుచి చూడటం, ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియాగాన్ని విశ్వసించటం బాప్తిస్మం ద్వారా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారిన తర్వాతే కదా మన జీవితానికి అర్థం పరమార్థం అనేది ఏమండి ఏదైనా వచ్చిందంటే ఏం చెప్పుకుంటామండి? మన గొప్పతనం మనం ఏం చెప్పుకుంటాం? ఏమండి ముఖ్యంగా దేవుని వాక్యముతో దేవునితో మనల్ని పోల్చుకోవడానికి మనకు ఎన్ని గుండెలు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి ప్రియులారా. ఆ పరిస్థితుల్లోనికి ఒకవేళ మనం వచ్చామంటే ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని వాక్యము దగ్గర ఎంత దిగజారిపోయాం మనం, దేవునితో సమానంగా పోల్చుకుంటున్నామంటే దేవుని వాక్యము దగ్గర ఎంత దిగజారిపోయామో ప్రియులారా మనకు అర్థం కావాలి. వాస్తవానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి బైబిల్ గ్రంథం ఏదైతే ఉన్నదో ప్రియులరా, ఏమంటే ఇలా మాట్లాడుతున్న వారి విషయంలో ఏమైపోయిందంటే వారి మనోనేత్రాలు మూసుకుపోయాయేమో అనిపిస్తుంటుంది. ఎంత దారుణమైనటువంటి విషయం ప్రియులారా. ఈ ఆలోచన సంస్థ వారికే మాత్రమే కాదు ప్రియులారా, మరికొంతమందికి ఉండొచ్చు. వాళ్ళు బయటపడ్డారు, బయటపడిన వారు ఎంతమంది ఉన్నారో అలాంటి వారందరూ కూడా సమూహంగా ఎరగవలసినటువంటి సంగతి ఏమిటంటే దేవునితో ఆదాము సమానుడేనా? ఒకవేళ సమానుడైతే ఎలా సమానుడవుతాడు అన్నటువంటి ఆలోచన కూడా చేయాలి ప్రభునందు ప్రియులారా. ఇవేం ఆలోచన లేక చెబుతున్నటువంటి తప్పుడు బోధను సమర్థించుకోవటానికి ఏం జరుగుతుందంటే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం ప్రియులారా, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇలా మాట్లాడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళను సమర్థిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో కూర్చొని ఆలోచించాలి ప్రార్థనాపూర్వకంగా. వ్యక్తుల మీద అభిమానం ఉండొచ్చు, తప్పులేదు ప్రియులారా, కానీ అభిమానం అనేది దురాభిమానంగా మారిపోతే అది పాపమని బైబిల్ చెప్తుంది. కాబట్టి అలాంటి పాపానికి లోనవ్వకుండా జాగ్రత్తగా ఎవరికి వారు ఏమండి దేవుని వాక్యం దగ్గర జాగ్రత్తగా బ్రతకాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచించగలిగితే, వాక్యానికి పరిపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకోగలిగితే, ఎలా సమర్పించుకోవాలి? యోబు గ్రంథంలో ఒక వాక్యం ఉందండి, చూద్దాం. యోబు గ్రంథము దయచేసి చూద్దాం ప్రియులరా. అధ్యాయము యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. మీకు 13వ వచనం 11వ వచనం తర్వాత 2వ వచనం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఏమైంది? ప్రింట్ పడలేదు కొంతమంది బైబిల్లో. 11 తర్వాత ఏం కనిపిస్తుందమ్మా? 2 కనిపిస్తుందా? 12 కనిపిస్తుందా? 2 కనిపిస్తుంది. అంటే వాస్తవానికి 12వ వచనం అది. ఓకేనా? 12వ వచనం యోబు గారు అంటున్నారు, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఎలా ఉండాలి దేవుని వాక్యం దగ్గర మనల్ని మనం సమర్పించుకోవటం అంటే ఏమిటంటే, మనకు ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, మనకు ఎన్నో అభిప్రాయాలు ఉండొచ్చు ప్రియులారా. వాటన్నిటిని కూడా దేవుని వాక్యం కంటే ఎక్కువగా ఎంచడానికి వీల్లేదు. దేవుని వాక్యానికి మించి మాట్లాడకూడదు, దేవుని వాక్యానికి మించి వెళ్ళిపోకూడదు. అదే అంటున్నాడు యోబు గారు. ఏమంటారమ్మా ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, నా నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే, ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా నేను ఎంచాను. దేవుని వాక్యం కంటే నా అభిప్రాయాలు ఏం గొప్పవి కాదు, నా ఆలోచనలు ఏం గొప్పవి కాదు, నా ఉద్దేశాలు ఏం గొప్పవి కాదు. దేవుని వాక్యమే గొప్పది ఎప్పటికీ అనేది ప్రియులారా యోబు గారి యొక్క ఉద్దేశం. దయచేసి ఆలోచన చేయాలి. ఎవరు దేవుని వాక్యం దగ్గరకు వచ్చినా తమ స్థితి, సమాజంలో వారికి ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి ప్రియులారా దేవుని వాక్యాన్ని తప్పుగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నాం కదా, మనుషులందరూ కూడా మనల్ని కొనియాడుతున్నారు కదా, కొంతమంది అభిమానంతో డాడీ అని పిలుస్తున్నారు కదా. ఇలాంటి పరిస్థితులలో ఒకవేళ మనం చెప్పింది తప్పని ఒప్పుకుంటే ఎక్కడ మనం చిన్నపోతామో, మనల్ని అభిమానించేవారు అభిమానించరేమో అన్నటువంటి ఆలోచనతో ప్రియులరా కొంతమంది ఈ ఆలోచనతో దేవుని వాక్యానికి మించి ఎక్కువగా మాట్లాడేస్తుంటే, మరికొంతమంది అహమడ్డం వచ్చేసి నాకంతా తెలుసులే అన్నటువంటి ఆలోచనతో ప్రియులరా నేను అనుకున్న విధంగానే బైబిల్ ఉంటుందన్నటువంటి ఆలోచనతో ఇలాంటి నూతన పోకడ అంటారు దీన్ని మనం అర్థం చేసుకునే భాషలో మాట్లాడాలనుకుంటే పోయే కాలం అండి అంటారు అది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి పరిస్థితులలో ఎవరు ఉండటానికి వీల్లేదు, నాతో సహా అంటున్నాను నేను. దేవుని వాక్యం దగ్గర ఎవరైనా సరే ప్రియులరా చేతులు కట్టుకొని విద్యార్థులుగా చచ్చే వరకు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అందరికీ. నాకు అంతా వచ్చేసింది, ఇంకా నన్ను మించిన వాళ్ళు లేడు, ఎవరైనా నా కాళ్ళ దగ్గరికి రావాలనుకుంటే పొరపాటు ప్రియులారా. మనమందరం దేవుని కాళ్ళ దగ్గర ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. మంచిది. జాగ్రత్తగా మనము ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాన్ని ప్రియులారా ఒకసారి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, 3వ అధ్యాయము 22వ వచనం.
అమ్మ 24 కూడా చదివి, 22, 23, 24 చదివేసి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏల నుండి తీయబడ్డాడో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగులాడుచున్న ఖడ్గోజ్వాలలను నిలబెట్టెను. క్రీస్తునందు ప్రియులరా, ఏమండి ఈ సందర్భాన్ని మీరు 3వ అధ్యాయము 1వ వచనము నుండి ఉన్నటువంటి సంగతులన్నీ కూడా ఒకవేళ ఆలోచించకపోయినా, కేవలం 3వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆలోచించినా ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంటుంది. మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయనంటే ఆదాముకి ఏమైనా పదవి వచ్చింది అనుకుంటున్నారేంటి? అప్పటి వరకు ఆదామండి, ఇప్పుడేమో ది గ్రేట్ ఆదామండి అయ్యాడేమని అనుకోవడానికి ఏమైనా వీలుంది అక్కడ? లేదు. ఎందుకు లేదు? మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాడు కాబట్టి అతను మళ్ళీ ఏదైనా తోటలోనికి వెళ్ళిపోయి ఆ జీవవృక్ష ఫలాన్ని తినేసి నిరంతరము జీవించకుండా నేనేం చేస్తానంటే అతను అసలు లోపలికి పోకుండా నేను దారి మూసివేస్తాను. దారి మూసివేయటం మాత్రమే కాదు, ఏదైనా తోటకు కాపలా పెట్టేశాడంట దేవదూతల్ని దేవుడు. క్రీస్తునందు ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒకవేళ ఆదాము మంచి చెడులు ఎరుగునట్లుగా మనలో ఒకటి వంటి వాడాయను అంటే దేవునితో సమానుడిగా మారిపోతే ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఏదైనా తోటలోనికి దేవుడు మళ్ళా వెళ్ళే అవకాశాన్ని ఇవ్వలేదు? ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది మనకు. ఏమండి, ఆదాము మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలను తిన్నాడు కదా, తన భార్య తీసుకొచ్చి ఇస్తే, ఇప్పుడు తిన్న ఆదాము పాపంలో పడిపోయాడు కదా, లేక పాపం చేశాడు కదా. ఇప్పుడు ఆ ఆదాము ఏదైనా తోటలోకి వెళ్ళి జీవవృక్ష ఫలాలను తింటే మరలా జీవిస్తాడు కదా, అవకాశాన్ని దేవుడు ఇవ్వచ్చు కదా. ఎందుకు ఆ అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు అన్నటువంటి ప్రశ్న ఒకటి ఉంటుంది ప్రియులారా. నేను చివరిలో చెప్తాను దానికి సమాధానం. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే, ఆదాము మంచి చెడులు ఎరుగునట్లుగా మనలో ఒకటి వంటి వాడాయనంటే ఆదాము ఏమైనా గొప్పవాడాడు? అక్కడ ఏమైపోయాడమ్మా ఆదాము? మనం 3వ అధ్యాయం 1వ వచనం నుండి ఆలోచించుకుంటూ వస్తే ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమాన్ని ఏమంటారు? పాపం అంటారు. అంటే దాని అర్థం ఏమిటి? ఆదాము పాపము చేశాడు. ఆదాము పాపం చేశాడు కనుకనే దేవుడు పిలిచినప్పుడు ఆదాము ఏం చేశాడమ్మా? దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? దాగుడు మూతలాడుతూ దాక్కున్నాడా? దాక్కోవటంలో 2 రకాలు ఉంటాయి. తల్లిదండ్రులను ఆట పట్టిస్తూ పిల్లలు దాక్కోవటం ఒకటి, దాగుడు మూతలు అంటారు అది కదా. ఆడుకుంటూ దాక్కోవటం ఒకటి. రెండో దాక్కోవటం దేనికో చెప్పండి తప్పు చేసినటువంటి నేరస్తులు పోలీసులను చూసి దాక్కుంటుంటారు. దాగుడు మూతలు ఆడుకుంటూ దాక్కోవటం, పోలీసులు చూసినప్పుడు నేరస్తుడు దాక్కోవటం రెండు ఒకటేనా? కాదు. ఇప్పుడు ఆదాము గారు ఎందుకు దాక్కున్నాడండి అంటే పాపం చేశాడు కాబట్టి ప్రియులరా దాక్కున్నాడు. అంటే మొత్తానికి ఆదాము పాపం చేశాడు, దాక్కున్నాడండి, భయంతో దాక్కున్నాడు. అప్పటి వరకు లేని భయం ఆదాము గారికి వచ్చేసింది. అంత మాత్రమే కాదు ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆదాము పాపం చేయటం మాత్రమే కాదు, 3వ అధ్యాయం మనం 22 వరకు వచ్చాం కదా, 22కు ముందున్నటువంటి వచనాలు ఆలోచిస్తే శాపం కూడా తెచ్చుకున్నాడు ఆదాము గారు. నేను అవ్వమ్మ గురించి మాట్లాడట్లేదండి, నేను ఆదాము గారి గురించి మాట్లాడుతున్నాను. వాస్తవానికి మనం ఏం చెప్పాలంటే ఒకవేళ చెబితే ఆదాము గారు మాత్రమే కాదు అవ్వమ్మ కూడా దేవునితో సమానరాలే అనాలి. పాపం అవ్వమ్మ ఏం చేసిందని అవ్వమ్మను విడిచిపెట్టారు? ఏమా మీకు అనిపించట్లేదా? మీ మనోభావాలు దెబ్బతినలేదా? మీకు సహోదరి మొదలు మీ మనోభావాలు దెబ్బతినలేదా? అదేమిటండి, ఆదాము గారిని దేవునితో సమానుడు అన్నాడు ఆయన, అవ్వమ్మ గారిని ఎందుకు అనలేదు? ఆడవాళ్ళంటే అంత అలుసా అనుకుంటున్నారేం ప్రియులారా? వాస్తవానికి అసలు సందర్భం అది కాదు, విషయం అది కాదు. వాళ్ళు పాపంతో చచ్చిపోయారు, అక్కడ సిగ్గుతో చచ్చిపోయి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే భయంతో దాక్కున్నారు ప్రియులారా. అంత మాత్రమే కదా, వాళ్ళు చేసినటువంటి పాపానికి శాపం వచ్చింది. మనకు తెలీదా? శాపం వచ్చిన విషయం తెలీదా? ఆదాము గారికి వచ్చింది, అవ్వమ్మ గారికి వచ్చింది, మోసపరిచినటువంటి సర్పానికి వచ్చింది, ప్రేరేపించినటువంటి సాతానుకు వచ్చింది, అందరికీ శాపం వచ్చింది కదా. సందర్భం అది కదా అంటున్నా నేను. సందర్భాన్ని ఆలోచించినా కూడా విషయం చాలా తేలిక అర్థమవుతుంది కదండి. ఏదో ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్తే సరిపోతుందా? మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే, మన ముందు కూర్చున్న వాళ్ళు మనం మాట్లాడే ప్రతి మాటకు ఏకీభవించవచ్చు, రైటేనండి అనొచ్చు, అవసరమైతే వీలలు వేయచ్చు, చప్పట్లు కొట్టచ్చు ప్రియులారా.
కానీ మనం మాట్లాడుతున్నది వాక్యానుసారమా కాదా, సందర్భాన్ని అనుసరించే వాక్యాన్ని వివరిస్తున్నామా లేదా అన్నటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి మనకు. ఇంగిత జ్ఞానం అంటే వేరే పదం కాదండి, అది కనీసం అవగాహన ఉండాలంటున్నాను ప్రియులారా. అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఎలా అండి? మంచి చెడులు ఎరుగునట్లుగా ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను అంటే ఆదాము దేవునితో సమానుడైపోయాడా? మరి అవ్వం ఏమైపోయింది? క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రియ సహోదరి సహోదరులారా, పాపంతో శాపాన్ని తెచ్చుకున్నాడండి ఆదాము. అలాంటి ఆదాము అసలు దేవునితో సమానం ఎలా అవుతాడు? అసలు దేవునితో సమానుడు ఎలా అవుతాడు? ఆదాము జీవితంలో పాపం ఉందా లేదా? పాపం ఉంది ప్రియులారా. అలాంటి పాపంతో చచ్చిపోయి, అంటే ఎలా చచ్చిపోయి అంటే ఎలా ఉందంటే ఆదాము పరిస్థితి భయపడి దాక్కున్నాడు దేవుని స్వరం విన్నప్పుడు. ఇదిగో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరని తెలుసుకుంటుంది కనుక ఇదిగో నేను ఈ తోట చెట్ల మధ్య నేను దాక్కున్నాను అంటున్నాడు ఆదాము గారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, వాస్తవానికి పాపాన్ని బట్టి మనిషికి వచ్చేటువంటి స్థితి అదండి. తన పాపాన్ని తను ఎరిగితే మనిషి సిగ్గుతో చచ్చిపోతాడు. అదే అన్నాను ఇందాక, మనం దేవునితో సమానంగా ఎందుకు మనం పోల్చుకోలేమండి ప్రియులారా? మన స్థితి అంత మంచిది కాదు. ఈరోజు బాప్తిస్మములు తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడిగబడ్డామని చెప్పుకుంటూ ఆదివారం రోజు మందిరానికి వెళ్తూ కూడా ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి తప్పులు చేసేవారు ఎంతమంది లేరు ఒకసారి ఆలోచించండి. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు ఎంతమంది లేరు? అలాగని వాక్యానుసారంగా బ్రతికేవారు లేరంటే నా ఉద్దేశం అది కాదు ప్రియులారా. నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారి గురించి మాట్లాడట్లేదు, వాక్యాన్ని వింటూ కూడా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్న వారి గురించి మాట్లాడుతున్నాను ప్రియులారా. ఏమిటంటే అలాంటి వారండి, వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారు ఎవరైనా సరే 100% వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారైనా సరే ఇదిగో దేవునితో సమానంగా పోల్చుకోవడానికి మనసు అంగీకరించేది ప్రియులారు, అంత ధైర్యం చేయలేరు. అంతవరకు ఎందుకంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నాడు తెలుసా ఆయన? ఇంకా నా పరుగును నేను కడముట్టిచ్చేసాను, నా కొరకు నీతి కిరీటం ఉంది అని మాట్లాడుతున్నటువంటి పౌలు గారు ఆ సందర్భంలో అంతకుముందు ఉన్న మాటలు ఏంటో ఆలోచిస్తే నేను పాపులలో ప్రధానమైనటువంటి పాపిని నేను అన్నాడు. ఎప్పుడమ్మా? బాప్తిస్మం తీసుకోక మునుపా? తీసుకున్న తర్వాత దేవుని కోసం గొప్ప సేవ చేసిన తర్వాత పౌలు గారే దేవుని దగ్గర దేవుని పరిశుద్ధతతో పోల్చుకుంటే దేవుని వాక్యము దగ్గరకు వస్తే ప్రియులారా, మన నీతి క్రియలన్నీ కూడా ఏమని మురికి గుడ్డలుగా కనిపిస్తాయి కదా. ఆ విషయం ఎరిగినటువంటి భక్తులు అంటున్నారు, ఇదిగో నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటున్నాడండి ఆయన. భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా గారు అంటున్నారు, ఇదిగో మా గురించి మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారంటే అయ్యా నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాన్ని అంటున్నాడు ఆయన. సాహసం చేయట్లేదు ప్రియులారా, సాహసం చేయట్లేదు. ఇదిగో ఇశ్రాయేలీయులు పితరులు చేసినటువంటి పాపాన్ని తమ భుజాల మీద వేసుకొని ఒక నెహెమ్యా గారు, ఒక ఎజ్రా గారు ఏమంటున్నారంటే అయ్యా మేము పాపాత్ములైనటువంటి మనుషులు మేమంటున్నారు. వాళ్ళు తమ స్థితిని ఎరిగారు వారు. భక్తుడైనటువంటి దానియేలు గారు, ఆయన ప్రార్థనలో ఏముంది? క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి భక్తులే ధైర్యం చేయలేకపోతున్నారు కదా, మేము దేవునితో సమానంగా ఉన్నామని. ఏమంటే ఎలా మాట్లాడగలుగుతున్నారు అలాంటి మాటలు? పోనీ ఆదాము గారితో విడిచిపెట్టారా? మనమందరం కూడా దేవునితో సమానమే. అదేమిటంటే వాక్యం ఎవడికి వచ్చినో వాళ్ళు దైవములు. వాక్యం రావటం అంటే ఏమిటి? వాక్యం రావటం అంటే ఏమిటి? బైబిల్ ఎలా చదవాలి అన్నటువంటి మొట్టమొదటి పాఠం దగ్గర నుంచి భూగోళము అంతరిస్తే అంతరిక్షం ఉంటుందా లేదా అన్నటువంటి పాఠం దాకా నేర్చుకున్న వారు మా వాక్యం వచ్చిన వారా అని అడుగుతున్నాను నేను. వాక్యం రావటం అంటే ఏమిటి ప్రభునందు ప్రియులారా? అర్థం కావాలి కదా. అసలు 82వ కీర్తనలో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ మాటలను యేసుక్రీస్తు వారు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు? ఇవేం ఆలోచన లేకుండా ప్రియులారా, ఏమండి లోకంలోకి సామెత ఉంటుంది, బట్టతలకు మోకాలికి ముడి పెడుతున్నారంట కొంతమంది. సంబంధం లేని విషయాలు మాట్లాడతాం ప్రియులారా. నేను మరలా చెప్తున్నాను, తప్పు చేసేసారి మీరు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడి, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గురించి చాలా తప్పుగా మాట్లాడారు. దాన్ని కవర్ చేసుకోవడానికి మీరు ఈరోజు చేస్తున్నటువంటి బోధ ఏదైతే ఉన్నదో అది చాలా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధ. బాగు చేసుకుంటే మీరే బాగుపడతారు, సరి చేసుకుంటే మీరే బాగుపడతారు. ఒకసారి ఆలోచించండి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా. ఏదైనా తోటలో ఆదాము గారు మంచి చెడులు తెలివినిచ్చు ఆ వృక్షఫలాలు తిన్న తర్వాత, అవ్వమ్మ ఇచ్చిన తర్వాత తిన్నాడు ఆయన. అంతకుముందు అవ్వమ్మ గారు తిని ఈయనకి ఇచ్చింది. తిన్న తర్వాత ఏమిటి వాళ్ళ పరిస్థితి అని ఆలోచించగలిగింది ప్రియులారా. పూర్తిగా దేవునితో సంబంధం తెగిపోయింది. పాపం చేశారు, దేవునితో సంబంధం తెగిపోయింది, భయం అనేది వచ్చేసింది, దేవునికి దూరంగా దాక్కున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడ ఉంచాలనుకోలేదండి వాళ్ళని. ఏదైనా తోటలో నుంచి వెలగొట్టాడు. అందుకని ఒకసారి పాపానికి ముందున్నటువంటి పరిస్థితిని చూస్తే ప్రియులారా, చాలా గొప్ప స్థితి వాళ్ళది.
ఆదామవులది మామూలు స్థితి కాదు ప్రభునందు ప్రియులారా. దేవుడిచ్చినటువంటి ఆధిక్యత సామాన్యమనేది కాదు. ప్రతి చల్లపూట దేవునితో సంభాషించేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది ప్రియులారా. దేవునితో సంభాషించేటువంటి పరిస్థితి, దేవుని శక్తిని వారు రుచి చూసినటువంటి అనుభవం అనేది వారికి ఉంది ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయిందంటే దానికి కారణం ఏంటో చెప్పంటారా? ఏమండి, ఆజ్ఞను అతిక్రమించటం అన్నటువంటి విషయం ప్రియులారా. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. మన జీవితంలో కూడా ఆదామోవలకు ఎదురైనట్లుగానే ప్రియులారా మన జీవితంలో కూడా పరీక్షలు ఎదురవుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. వారికి మాత్రమే కాదు, ఏదైనా తోటల చెట్లు, అలాంటి చెట్లు, కనబడని చెట్లు మన మధ్య ఎన్నో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు పరీక్షకు గురి చేసేటువంటి ఎన్నో విషయాలు ప్రియులారా మన కళ్ళ ముందు ఉంటాయి, మన మధ్య ఉంటాయి. అంటే దేవుని కోసం భక్తిగా మనం బ్రతకాలనుకున్నప్పుడు ప్రియులారా గమనించుకోవాలి, మనలను భక్తి మార్గం నుంచి తప్పించడానికి ఇదొక కారణమైతే, రెండోది భక్తిలో మనల్ని ఇంకా బలపరచడానికి, మనల్ని ఇంకా స్థిరపరచడానికి ప్రియులారా మనం పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. శోధన అనేది అపవాది ద్వారా వస్తే ప్రియులారా, పరిశోధన అనేది దేవుని ద్వారా కలుగుతుంది. గుర్తుంచుకోవాలి, శోధన అనేది మనల్ని దేవుని నుంచి తొలగించేది, పరిశోధన అనేది దేవుళ్ళో ఉన్నతంగా బలంగా మనల్ని నిలబెట్టేది. కాబట్టి ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే ప్రియులారా, మన జీవితంలో కూడా ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి పరీక్ష అనేది ఎదురవుతుంటుంది. అవ్వమ్మకు ఎదురైంది అపవాది మాటల ద్వారా. ఇది నిజమా అని ప్రారంభించిన వాడు దేవుడు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా చాలా అందంగా అబద్ధాన్ని చెప్పటాన్ని బట్టి ప్రియులారా ఏమైపోయారని ఆలోచించగలిగితే, ముందు అవ్వమ్మ మోసపరచబడింది, తర్వాత ఆదాము గారు మోసపోయారు. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది ప్రియులారా. ఇక్కడ మనం గమనించాలి, ఆదామవులు మోసపోయి పాపపు స్థితికి వెళ్ళిపోయిన తర్వాత, మంచి చెడులు ఎరిగిన తర్వాత అర్థమైంది మేము మోసపోయామని. కానీ ఆ పరిస్థితి లేదు మనకు. మన కళ్ళ ముందే జీవ మార్గము, మరణ మార్గం కనిపిస్తుంది ప్రియులారా. ఇదిగో దేన్ని మనం ఫాలో అయితే నిత్య జీవాన్ని మనం పొందుకుంటామో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇదిగో దేన్ని మనం అనుసరించకపోతే ఇదిగో మన నిత్య జీవాన్ని కోల్పోతామో, లేకపోతే మరణానికి మనం వెళ్ళిపోతామన్నటువంటి విషయం చాలా స్పష్టంగా దేవుడిచ్చినటువంటి వాక్యం ద్వారా 66 పుస్తకాల ద్వారా మనకు స్పష్టంగా ఉంది ప్రియులారా. కానీ ఇప్పుడు ఎన్నుకోవటం అనేది ఎవరి చేతిలో ఉంది చెప్పాలి అమ్మ? ఎన్నుకోవటం అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే. దేవుడు బలవంతం చేయడు. బలవంతం చేసే దేవుడు ఒకవేళ బలవంతం చేయాలనుకుంటే అక్కడ ఏదైనా తోటలోనే అడ్డుకునేవాడు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకు ప్రియులారా మన ముందు అలాంటి పరీక్ష ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం ప్రియులారా 30వ అధ్యాయము. మా ఎన్నో వచ్చినం? 19వ వచనం, అంతే, 19, 20 వచనాలు, చివరి 2 వచనాలు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19, 20 వచనాలు. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానము బ్రతుకుచు మీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోండని మోషే గారు చెప్పేశారు ప్రియులారా. కానీ కోరుకోమని చెప్పినటువంటి ఆయన బలవంతం చేయలేదు. ఎందుకంటే దేవుడు బలవంతం చేసేవాడు కాదు. ఇదిగో మరణం ఉంది, జీవం ఉంది, శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది, మేలుంది, కీడుంది. ఏది ఎన్నుకోవటం అనేది మన చేతుల్లో ఉంది ప్రియులారా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని కోసం బ్రతికే క్రమంలో ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, శోధనలు వచ్చి ఒకవేళ వెనకడుగు వేస్తున్నామేమో ప్రియులారా. జీవ మార్గాన్ని మనం పొందుకోవాలంటే ఇలాంటి ఆటంకాలను అధిగమించాలి ఖచ్చితంగా. అన్ని అనుకూలంగా ఉంటే, అన్ని అనుకూలపరిస్తే నేను జీవాన్ని కోరుకుంటానండి, జీవ మార్గంలో ప్రయాణిస్తానంటే అది క్రైస్తవ జీవితం కాదు. అన్నీ బాగుంటే, అంతా బాగుంటే, అన్నీ సరిగ్గా ఉంటే, అంటే ఈరోజు జీవాన్ని మనిషి కోరుకోవాలన్నా కూడా మనిషికి ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఆప్షన్లు కావాలి. అంటే వెసులుబాటు కావాలి మనిషికి. నేను వారం ఆరాధనకు రాకపోయినా దేవుడు నాకు జీవాన్ని ఇవ్వాలండి, అలాగైతే ఓకే. నేను ఆదివారం రోజు ప్రభువులలో చేయి వేస్తాను, మిగతా రోజులు నాకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను, ఒకవేళ దానికి దేవుడు ఓకే అంటే నేను ఓకే. ఇలాంటి పరిస్థితి ఉంటే మనకేం కావాలి? మనకు జీవమే కావాలి. అలా కాదు అంటే మాత్రం ప్రియులారా ఎంతమంది జీవ మార్గాన్ని కోరుకుంటారు? నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా దేవుని కోసం నువ్వు బ్రతికి తీరాలి. ఆదివారం మాత్రమే కాదు, సమయమందు అసమయమందు దేవునికి పరిపూర్ణంగా నువ్వు సమర్పించుకొని, నన్ను నేను సమర్పించుకొని బ్రతకాలంటే ప్రియులారా ఎంతమందికి ఇష్టం ఉంటుందో సార్ ఆలోచించండి.
దాన్ని ఎన్నుకోవటానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? అలాంటి పరిస్థితి ఏదైనా తోటల వరకు ఎదురైంది. కానీ అక్కడ దారి తప్పారు ప్రియులారా, దారి తప్పారు. మొదటి స్థితి చాలా గొప్పగా ఉంది. వాళ్ళు దారి తప్పిన తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచించగలిగితే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు పాపం చేసిన తర్వాత దేవుడు మనిషిని దేనికి దూరం చేశాడని ఆలోచించగలిగితే, ముందు ఏదెనుకు తోటకు దూరం చేసేసాడండి. ముందు ఏదైనా తోటకు దూరం ఎందుకు చేశాడు వస్తాను నేను. దూరం చేశాడు. ఎందుకు ఏదైనా తోటకు దూరం చేశాడు దేవుడు? జీవవృక్ష ఫలములను తిని నిరంతరము జీవించుకుంటున్నట్లు దేవుడు దూరం చేశాడు. మీరు బాగా ఆలోచించగలిగితే ప్రభునందు ప్రియులరా, ఏదైనా తోటకు దేవుడు దూరం చేయటం అనేది శిక్ష కోసం కాదు, అది రక్షణ కోసం. శిక్ష కోసం కాదండి, రక్షణ కోసం. అదే ఎలాగండి అంటారేమో, వస్తాను నేను అక్కడికి. మరలా చెప్తున్నాను, ఒక విషయాన్ని అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనం, మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయనంటే ప్రియులారా, దేవునితో సమానంగా అయ్యాడని కాదు. ఎందుకంటే పాపంతో మునిగిపోయాడు. నేను ఆదివారం కూడా చూపించాను. కీర్తనల గ్రంథం 5వ కీర్తన చూద్దాం ప్రియులారా. 4వ వచనం, కీర్తనల గ్రంథము 5వ కీర్తన 4వ వచనం, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధి నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు అని దేవుడు చెప్తుంటే ప్రియులారా, ఏమండి, పాపము చేసి శాపంలో ఉన్నటువంటి ఆదాము, ఏదైనా తోటకి దూరం అయిపోతున్నటువంటి ఆదాము ఎలా దేవునితో సమానుడవుతాడండి? ఎలా దేవునితో సమానుడవుతాడు ప్రియులారా? కాబట్టి ఒకసారి పునరాలోచించుకోండి. ఇలాంటి తప్పులన్నీ కూడా సరి చేసుకోండి. మేము తప్పు చెప్పామని మీకు క్షేమం, మిమ్మల్ని అనుసరించే వారికి క్షేమం. లేకపోతే క్రైస్తవ సమాజం మీ వలన ఖచ్చితంగా ఎంతో కొంత నష్టపోతుంది. ఖచ్చితంగా దానికి మీరే బాధ్యులవుతారన్నటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ గమనించుకోవాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రియులారా, మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాడంటే, వాస్తవానికి దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి భాష అనేది ఎలాంటిదో చెప్పంటారా? వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి భాష అండి. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేరు చాలామంది. వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి భాష అంటే అర్థం కావడానికి, మన కడుపును పుట్టిన బిడ్డలు మనకేం తెలియదు అన్నటువంటి బిల్డప్ ఇస్తూ ప్రవర్తిస్తున్నారు అనుకోండి, మన నోటి నుండి వచ్చేటువంటి మాట ఏంటి చెప్పమంటారా? ఊరుకో, వాడికి అన్నీ తెలుసు. వాడు చాలా పెద్దవాడైపోయాడు, నీకు అర్థం కావట్లేదు, ఆమె చాలా పెద్ద అయిపోయింది, ఆమెకు అన్నీ తెలుసు, నువ్వు మాట్లాడు, మాకు నువ్వు ఊరికని ఎందుకు మాట్లాడతావు అంటారా లేదా? అది ఇక్కడ ఉద్దేశం. అది మాత్రమే కాదు ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, అది కాదని ఒకవేళ అనుకుంటే, ఏమని వ్యంగ్యంగా దేవుడు మాట్లాడుతున్నాడని ఒకవేళ అది అనుకోకపోతే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి సత్యం ఏమిటంటే, పాపం చేసిన ఆదాము దేవునితో సమానుడు ఎలా అవుతాడు? ఒకవేళ అనుకోవచ్చు, మనలో ఒకటి వంటి వాడాడు కదా మంచి చెడులు ఎరుగునట్లంటే, ఏమండి, ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత తెలిసింది మంచి చెడు ఏమిటో. ఏమండి, దేవునికి పాపం చేస్తే తెలుస్తుందా? అవసరం లేదు. దేవుడు అనుభవపూర్వకంగా పాపమేదో కీడేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం, మేలేదో ఏమండి మంచి ఏదో తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. దేవునికి అంతా తెలుసు. కానీ అనుభవపూర్వకంగా ఎవరు తెలుసుకున్నారని ఆలోచించగలిగితే ఆదాము అవ్వలు తెలుసుకున్నారు ప్రియులారా. ఆదాము అవ్వలకు వచ్చినటువంటి జ్ఞానం ప్రియులారా, దేవునికి ఉన్నటువంటి జ్ఞానం కాదు, అది పాపం ద్వారా వచ్చినటువంటి బుద్ధి. అది పాపం ద్వారా వచ్చింది. బొక్క బోర్ల పడిన తర్వాత ప్రియులారా వచ్చినటువంటి బుద్ధి అది. అర్థమవుతుందండి? మంచి చెడులు ఎరిగినట్లుగా మనలో కూడా ఆడంటే వెనక ముందు ఆలోచించకుండా దేవునితో సమానుడే. ఇంకా బాగా చెప్పాలంటే మనం అందరం కూడా సమానులని చెప్పేయటం కాదు. దేవునికి ఉన్న గొప్పతనం, దేవునికి ఉన్న శక్తి తెలియాలి ప్రభునందు ప్రియులారా. దేవునికి అవసరం లేదు అనుభవపూర్వకంగా మంచి చెడులు తెలుసుకోవాల్సిన అవసరం దేవునికి లేదు. ఆదాము ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. చెప్పాను నేను ఆదివారం కూడా. పంచదార ఎలా ఉంటుందో చెప్పండి అమ్మా. ఎలా తెలుసు మీకు? పంచదార తీగ ఉంటుంది ఎలా తెలుసు? తిన్నారు కాబట్టి తెలుసు, రుచి చూచారు కాబట్టి తెలుసు. కానీ దేవుడు రుచి చూడాల్సిన అవసరం లేదు పంచదార తీగ ఉంది చెప్పడానికి. ఏమండి, టీలో ఈ కాఫీలో పంచదార తక్కువ ఉందండి, ఎక్కువ ఉందని అన్నారనుకోండి, ఎక్కువ తక్కువ అన్నారనుకోండి, ఎలా తెలుసు మీకు? చూసేమని చెప్పారండి. అలాంటి మహిమలేమని వచ్చేసాయి మీకు? ఎలా తెలుస్తుందో చెప్పండి. తాగి రుచి చూసిన తర్వాత ఎక్కువైందో తక్కువైందో చెప్తారు. దేవుడు రుచి చూడాల్సిన అవసరం లేదు, ఆయన తెలుసు ప్రభునందు ప్రియులారా. కానీ ఆదాము రుచి చూచాడు. అక్కడ ఆదాము రుచి చూశాడు అనుభవపూర్వకంగా. కత్తితో పిల్లవాడు ఆడుకుంటున్నాడు కళ్ళ ముందు, అది తెగిద్దని మనకు తెలుసు, వాడికి తెలియదు. అరే వద్దురా నాన్న అని చెప్తుంటాం, వినకుండా అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ వేలు
తెంపుకున్నాడు అనుకోండి, తెగిందనుకోండి వేలు, తెగిన తర్వాత అర్థమైద్దా, ఓహో ఇది తెంచేది అని చెప్పేసి అర్థమవుతుంది. అది పరిస్థితి, ఆదాం పరిస్థితి. దేవుని పరిస్థితి ఏం చెప్పంటారా, వద్దురా నాన్న తెగుతుంది అని చెప్పిన పరిస్థితి దేవునిది. ఆయన కత్తితో ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఇది అర్థమైతే ప్రియులారా చాలా తేలిక అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అండి. ఆదికాండం 3:22 ఆ పై పదాలు, మంచి చెడులు ఎరుగున్నట్లు ఆదాం మనలో ఒకటి వంటి వాడు అయినది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఏం జరిగిందని మనం ఆలోచించగలిగితే, బాగున్నటువంటి స్థితి పాపం చేయటాన్ని బట్టి పతనం అయిపోయారు. పాపానికి ముందు స్థితి, మనిషి స్థితి ఏమిటని ఆలోచించగలిగితే ప్రియులారా, దేవునితో సంబంధం, ఓకేనా, పవిత్రత, పరిశుద్ధత, పవిత్రత లేక పరిశుద్ధత, తర్వాత సమాధానం ఉంది వారి జీవితాల్లో, శాంతి ఉంది, తర్వాత వారికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటని మనం ఆలోచించగలిగితే, అనుభవపూర్వకంగా పాపం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు వారికి ఉన్నటువంటి స్థితి నిర్దోషత్వం అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. నిర్దోషత్వం అనేది వారికి ఉంది. అది తినక ముందున్నటువంటి పరిస్థితి. పాపానికి తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు, సిగ్గొచ్చింది కాబట్టి వస్త్రాలు అవసరమయ్యాయన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. భయం వచ్చింది కాబట్టే దాక్కున్నారన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. తర్వాత దేవునితో సమాధానం పోయింది, అందుకని సంబంధం తెగిపోయింది, ఏదైనా తోటకు దూరంగా వెళ్ళిపోయారన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. తర్వాత శిక్ష వచ్చింది. ఇవన్నీ తిన్న తర్వాత వచ్చినటువంటి పరిస్థితి. తినక ముందున్న పరిస్థితి వేరు, తిన్న తర్వాత వచ్చినటువంటి పరిస్థితి వేరు ప్రియులారా. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమిటమ్మా, వచ్చేసేయండి ఒకసారి. ఆదికాండము 3:22 నుండి, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయన. అర్థమైందమ్మా, ఆదాము మనలో ఒకటి వంటి వాడాయనంటే ఆదాము దేవునితో సమానుడనా, మనమందరం దేవునితో సమానులమనా? పొరపాటును కూడా కాదు. తర్వాత కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమోనని. అదేమిటండి, తింటే మంచిదే కదా అన్న ఆలోచన మనది ప్రియులారా. కానీ దేవుడు అంటున్నాడు తినకూడదు అంటున్నాడు. ఆయన తింటే మంచిది కదా అనేది మన ఆలోచన అయితే, దేవుడు అంటున్నాడు తినకూడదు. అందుకని తినకూడదు. పొరపాటును కూడా ఏదైనా తోట ఛాయ్ కూడా ఆదాము గారు రాకూడదని దేవుడు దేవదూతలను కాపలా పెట్టాడు. విషయం ఏంటి చెప్పంటారా, దానికి ముందు పరిస్థితి ఏమిటంటే, ఏదైనా తోటను కాయుటకును సేద్యపరచుటకును ఆదాము ఉన్నాడు అక్కడ. ఇప్పుడు అదే ఆదాముకు ఏదైనా తోటలో ఎంట్రీ లేదు ప్రియులారా. దేవదూతలు వచ్చేసారు కాపలాకి. ఎలా ఉందో చూడండి పరిస్థితి. ఎందుకనండి దేవుడు ఎందుకు తినకూడదు అనుకున్నాడంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ప్రియులారా, ఏదైనా తోటలో ఎప్పుడైతే దేవుడు తినకూడదని చెప్పిన ఫలాలు తిన్నాడో జరిగింది ఆజ్ఞ అతిక్రమం, వచ్చింది పాపం, తద్వారా శాపం. ఇప్పుడు ఆదాము తన జీవితంలో దేనితో ఉన్నాడని ఆలోచించగలిగితే పాపముతో, శాపముతో ఉన్నాడు ఇప్పుడు ఆదాము గారు. ఇప్పుడు అలాంటి ఆదాము జీవవృక్ష ఫలాన్ని తిన్నాడు అనుకోండి, ఏ పరిస్థితి వచ్చిందంట, నిరంతరము జీవించేటువంటి పరిస్థితి ఉన్నదంట. నిరంతరం జీవించేదంటే ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడని చదువుకుంటున్నటువంటి మనం ప్రియులరా చదువుకోము ఇంకా. ఎందుకంటే ఆదాము నిరంతరం జీవిస్తుంటాడు. ఎప్పటి వరకు అంటే అప్పటి వరకు. కానీ జీవితంలో ఏముంది, పాపం, శాపం ఉంది ప్రియులరా. జీవితంలో పాపం, శాపం ఉంది. ఏమండి, 60-70 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చి మనిషి భూమి మీద బ్రతకడానికి మనిషిని పంపిస్తే, మనిషికి ఆయుష్నిచ్చి దేవుడు మనిషిని లోకానికి పంపిస్తే, ఏమండి ఈ 60-70 సంవత్సరాల జీవితంలో ఏమండి ఎంత దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితి మనిషి కలిగి ఉన్నాడు ఒకసారి ఆలోచించేయండి. దేవునికి వ్యతిరేకంగా ఏమండి ఇచ్చిన 60-70 సంవత్సరాల జీవితంలోనే ఏమండి అలాంటిది మనిషికి 1000 సంవత్సరాల ఆయుష్ ఉంటే ఎలా ఉండేది? అందుకని ఏం జరిగిందంటే, ప్రారంభం నుంచి మనిషి ఆయుష్ అనేది దేవుడు తగ్గించుకుంటూ వచ్చేసాడు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అందుకని ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి నరులు చాలా పెద్దలు అయిపోయారు. కాబట్టి వారి ఆయుష్ కాలం ఎంత మారిపోయింది అన్నాడు ఆయన, 120 సంవత్సరాలకి తెంచేస్తానన్నాడు ఆయన. తర్వాత మనం ఆలోచించగలిగితే ప్రియులరా, తర్వాత వస్తే 60-70 సంవత్సరాలు, ఆ తర్వాత వస్తే ఆవిరి లాంటిది నీ జీవితం అన్నాడు. ఇప్పుడు ఆదాము నిరంతరము జీవించడం అంటే జీవితంలో పాపం ఉంటుందండి, జీవితంలో పాపం ఉంటుంది. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా, ఏదైనా తోటను మూసేశాడు, నిజమైనటువంటి జీవవృక్షానికి తలుపులు తెరిచాడు. నిజమైనటువంటి జీవవృక్షం ఎవరైనా ఆలోచించగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేనే మార్గాన్ని. అక్కడ మార్గం మూసుకుపోయిందేమో, కానీ ఇక్కడ మాత్రం మార్గం తెరుచుకుంది. అంటే పాపము ద్వారా మనిషి, పాపం ద్వారా పాపను, మరణమును ఈ లోకంలోనికి ప్రవేశించాయని మనము రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చదువుకుంటాం ప్రియులారా.
అలా పాపము మరణము ప్రవేశించిన తర్వాత ఎవరి ద్వారా ప్రవేశించాయో ఆ వ్యక్తి ద్వారా అతనిలో ఉన్నవారందరూ కూడా చనిపోయినటువంటి స్థితి అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అతనిలో ఉన్నవారంతా కూడా అవిధేయులైనటువంటి పరిస్థితి అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాంటి స్థితిని మార్చడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఏమని పిలువబడ్డాడు తెలుసా? కడపటి ఆదాము అని కూడా పిలువబడ్డాడు. ఆయన మొదటి ఆదాము, అదిగోండి మనం మాట్లాడుకున్నటువంటి ఏదైనా తోటలో ఉన్న ఆదాము అయితే, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి మరొక పేరేమిటమ్మా? కడపటి ఆదాము. ఆదాములో ఉన్నవారంతా కూడా చనిపోవాలి, క్రీస్తులో ఉన్నవారంతా కూడా జీవించాలి. మొదటి ఆదాములో ఉన్నవారు చనిపోవాలి, కడపటి ఆదాములో ఉన్నవారందరూ కూడా జీవించాలి. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడని మనం మాట్లాడుకుంటాం ప్రియులారా. ఒకరి నుంచి ప్రతి జాతి మనుషులు ఈ లోకానికి వస్తే, ఇదిగో ఈ లోకానికి వచ్చిన వాడు దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ప్రియులారా, ఆదాము మార్గం కాదు, కడపటి ఆదాము మార్గము. అందుకే అన్నాడు ఆయన, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు వెళ్ళలేడు అన్నటువంటి విషయాన్ని ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడారు. అందుకని ఆదాములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవిధేయులైపోతే యేసుక్రీస్తు వారి వలన ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా అందరూ కూడా విధేయులైనటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. తర్వాత చదవండి, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకోండి ప్రియులారా, రాసుకొని. ఇదే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. కాబట్టి జీవవృక్ష మార్గాన్ని ఎందుకు దేవుడు మూసివేశాడంటే అది శాపం కాదు, అది శాపం కాదు. దాన్ని ఏమందామమ్మా? దేవుని కృప అందాం దాన్ని. ఏమండి, ఒకవేళ ఆదామును అలా విడిచిపెట్టినట్టయితే ఏం జరిగేదమ్మా? ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. గందరగోళం, గజిబిజి. 60-70 సంవత్సరాలకే ప్రియులారా ఈరోజు మనుషుల పరిస్థితి ఎలా ఉంది చెప్పంటారా? అంతా గందరగోళం, గజిబిజి. అలాంటిది నిరంతరము పాపంతో ఆ వ్యక్తి జీవిస్తే ఏమిటి పరిస్థితి? అందుకనండి దేవుడు స్వార్థంతో మూయలేదు, అది ప్రేమించి ప్రేమతో ఆ ద్వారాన్ని మూసేశాడు. అక్కడ మూసినటువంటి దేవుడు అక్కడ తెరిచాడు. ఆదాములో ఉన్నవారందరూ కూడా చనిపోవాలి. ఇదిగోండి ఆదాములో ఉన్నవారంతా, ఆ కడపటి ఆదాములో ఉన్నవారంతా కూడా తిరిగి జీవించేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు ప్రార్థన చేస్తాను చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ఇది మనకు ధైర్యం కలిగింది. ఎవరి ద్వారా? అదిగో నూతన మార్గము, రక్తము ద్వారా ప్రతిష్ఠింపబడినటువంటి ఆ మార్గం ద్వారా. అంటే జీవవృక్షానికి దారి మూయబడింది, కానీ ప్రియులారా నిత్య జీవానికి యేసుక్రీస్తు వారి ద్వారా మరలా దారి ఇవ్వబడింది అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఓకేనండి. కాబట్టి ఇక్కడ మనం వాస్తవాన్ని ఆలోచించగలిగితే ఏదైనా తోటలోనికి వెళ్లకుండా దేవుడు ఎందుకు మూసేశాడు అంటే ప్రియులారా అది మేలు కోసమే కానీ కీడు కోసం కాదు. అది దేవుని కృప, అది దేవుని ప్రేమ అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. తప్పు చేసినటువంటి ఆదాము పైన. అందుకని ఈరోజు మన జీవితాల్లో ఏమంటే దేవుని నమ్ముకున్న తర్వాత కూడా తప్పులు జరుగుతున్నా కూడా దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడంటే అది ఆయన కృప. ఆయన కృపను, ఆయన దీర్ఘశాంతాన్ని ప్రియులారా, ఆయన సహనాన్ని చేతకానితనంగా భావించకూడదు. ఆయన అవకాశాలు ఇస్తున్నప్పుడు గట్టిగా చేతబట్టుకొని ఆయన పాదాల దగ్గర నమ్మకంగా బ్రతకాలి ప్రియులారా. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకున్నాం, ఎలా ఉంది మన పరిస్థితి. ఆదాము వాళ్ళ జీవితంలో ఎదురైనట్లుగా ప్రియులారా మన జీవితంలో కూడా జీవ మరణాలు, ఏది అందుకోవాలో ఏది పొందుకోవాలన్నటువంటి పరీక్ష మన జీవితంలో కూడా ఎదురవుతుంది. మనం ఎప్పటికీ జీవాన్నే కోరుకోవాలి, మనకు అనుగుణంగా ఉన్నా లేకున్నా, కష్టంగా ఉన్న ప్రియులారా మనం జీవాన్ని కోరుకోవాలి. ఆ జీవ మార్గంలోనే మరణం వరకు నడవడానికి ప్రభునందు ప్రియులారా మనం ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనకు ఆదర్శం మొదటి మానవుడైనటువంటి ఆదాము కాదు, కడపటి ఆదాముగా పిలువబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలండి. నేను ఆదివారం ఒక మాట చెప్పానండి. 2011 సంవత్సరంలో శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్ అన్నవారు ఒక పుస్తకాన్ని ముద్రించారు. యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర అని ఉచితంగా పంచారు అంతంత పుస్తకాలు. ఆ పుస్తకంలో యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రని గొప్పగా రాసుకొచ్చి, వాళ్ళ గ్రంథాన్ని బట్టి గొప్పగా రాసుకొచ్చి చివరికి ఏమన్నారో తెలుసా? తండ్రి లేకుండా పుట్టడమే యేసుక్రీస్తు గొప్పతనం అని రోజు క్రైస్తవులందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాగైతే ఆదాముకు తల్లిదండ్రి ఇద్దరు లేరు, ఇప్పుడు ఆదాము యేసుక్రీస్తు కంటే గొప్పవాడు కాదన్నారు. ఏమండి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు ఆదాము దేవునితో సమానుడే, మనమందరం సమానులమే అన్నదానికి ఏమన్నా వ్యత్యాసం ఉందా?
రెండు ఒకేలా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి ప్రభునందు ప్రియులారా. వాళ్ళు బయట ఉండే అబద్ధాన్ని మాట్లాడుతున్నారు, మనం లోపలికి వచ్చామని చెప్పుకుంటూ వీళ్ళు అబద్ధాన్ని మాట్లాడుతున్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే. కాబట్టి అలాంటి తప్పుడు బోధలు దయచేసి చేయకండి. కడపటి ఆదాముగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు వారిని ఒకవేళ ఏమన్నా ఆయన దేవునితో సమానుడు అని అంటే చాలా బాగుండేదండి. ఎందుకంటే ఒకసారి వచ్చిన చూడండి, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఎవరి కడపటి ఆదాము? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మొదటి ఆదాము జీవించే ప్రాణి అంట, కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ. ఇప్పుడు కడపటి ఆదాముగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు వారిని కడపటి ఆదాము దేవునితో సమానుడనంటే బాగుండేది. ఆదాము దేవునితో సమానుడేనంటే సమానుడే. ఏ ఆదాము? కడపటి ఆదాము దేవునితో సమానుడు, మొదటి ఆదాము కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, దయచేసి ఈ విషయాలన్నీ కూడా మనసులో తీసుకొని వాస్తవాన్ని గమనిస్తూ గ్రహిస్తూ, దేవుని వాక్యం కంటే మనం గొప్పవాళ్ళం కాదు, దేవుని వాక్యానికి తల వంచి వాక్యం ఏం చేయమని మనం సూచిస్తుందో, మనకు నిర్దేశిస్తుందో మార్గాన్ని మనకు బోధిస్తుందో ప్రియులరా, దాన్ని పాటించడమే మన కర్తవ్యం. శక్తి లోపం లేకుండా దేవుని కృపతో దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాలను కొనసాగిద్దాము. అలాంటి కృప నా దేవాదేవుడు మీకు నాకు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. తండ్రి, నన్ను మమ్మలను ప్రేమించిన ఆయన మీరు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు తండ్రి విలువైన మీ మాటలను, మా జీవితాలను వెలిగించే మీ మాటలను ఆలోచించి ఉన్నాము నాయన, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. తండ్రి, ఈరోజు వాక్యాన్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుంటూ తప్పుగా బోధిస్తూ అనేకులు నాయన తప్పు మార్గాన్ని వెళ్ళిపోవటానికి కారకులై ఉన్న వారిని దయతో మీ చిత్తమైతే క్షమించండి తండ్రి. వారిని వారు సరిదిద్దుకోగలిగినటువంటి మరో అవకాశాన్ని వారికి దయచేయమని నా తండ్రి వేడుకుంటూ, అయ్యా నా తండ్రి, మీరు మా పట్ల చూపిస్తున్న కృప గొప్పది తండ్రి. ఏదేనులో జీవ మార్గాన్ని నా తండ్రి, ఆ జీవ వృక్ష ఫలాలను తినకుండా దారిని మూసారేమో కానీ నాయన, నిజమైనటువంటి జీవాన్ని పొందుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు దారిని తెరిచారు తండ్రి. ఆ దారిలోకి వచ్చిన మేము ఏ విషయంలో కూడా గొప్పవాళ్ళం కాదు తండ్రి. మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. ఆయా కృపను నిర్లక్ష్యం చేసుకోక, ఆయా కృపను పోగొట్టుకోక నా తండ్రి, మరణం వరకు కూడా మీ బలిష్టమైన చేతుల కింద దినమనస్కులమై అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని మీ వాక్యాన్ని హెచ్చిస్తూ నమ్మకంగా నా తండ్రి మీ పాదాల చెంత జీవించే జీవితాన్ని తండ్రి దయచేయమని తండ్రి ప్రార్థిస్తూ ప్రాధపడుచు చేరి వచ్చినటువంటి మీ బిడ్డలను, దూరంగా ఉన్న విన్నవారిని, లైవ్ ద్వారా వీక్షించిన వారిని, కుటుంబాలను మీ కృపలో బలపరిచి భద్రపరచమని, అయా మీ చిత్తమే పరిపూర్ణంగా మా జీవితాల్లో జరిగించమని సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప కలిగిన, శక్తి కలిగిన ఘనమైన నామంలో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, వారి సమాధానము సన్నిధి ఇప్పుడు సదాకాలము చేరి వచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి నిత్యము తోడుగా ఉండి నిరంతరము నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి అందరికీ వందనాలు ప్రియులరా. మరి ప్రభు చిత్తమైతే మరలా మనం కలుసుకుందాం. గమనించండి, శుక్రవారం రోజు స్త్రీల సహవాస కూడుకుంటుంది. దయచేసి సహోదరి మనందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మనకి ఈ నెలలో గమనించాలి